ప్రస్తుతం దేశం చూపంతా ఆ ఒక్క రాష్ట్రం పైనే ఉంది. బెంగాల్ గడ్డపై మళ్ళీ దీది జెండా ఎగురుతుందా లేక కమలం వికసిస్తుందా? 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే కొన్నేమో మమతా బెనర్జీకే మళ్ళీ పట్టం కడుతున్నాయి, మరికొన్నేమో బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతుందని చెప్తున్నాయి. కానీ ఇక్కడ అస్సలు పాయింట్ ఏంటంటే, ఒకవేళ మమతా బెనర్జీ గెలిస్తే బెంగాల్ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఒకవేళ పొరపాటున ఆమె ఓడిపోతే బెంగాల్ రాజకీయాల్లో ఎలాంటి భూకంపం వస్తుంది? ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. 1000 రూపాయల లోపు ఖరీదు చేసే తెల్లటి హ్యాండ్లూమ్ కాటన్ చీర, కాళ్లకు హవాయి చెప్పల్స్, భుజాన జోలె సంచి, ఈ బక్క పలుచని శరీరంలో కనిపించే పట్టుదల, ఇదే మమతా బెనర్జీ సిగ్నేచర్ స్టైల్. ప్రపంచం ఎంత మోడర్న్ అయిపోయినా రాజకీయ నాయకులు కోట్లు కుమ్మరించిన బ్రాండెడ్ దుస్తులు వేసుకున్న దశాబ్దాలుగా తన వేషధారణను మాత్రం మార్చుకొని ఏకైక నాయకురాలు మమత. సీఎం అయ్యాక కూడా ఆ సంచిని వదలకపోవడం ఆమె పక్కా లోకల్ ఇమేజ్ని ఇంకా కాపాడుతుంది. పశ్చిమ బెంగాల్లో ఆమె గెలిస్తే ఇది వరుసగా 4వ విజయం అవుతుంది. మమత గెలిస్తే లక్ష్మీ బండార్ వంటి సంక్షేమ పథకాలు ఇంకా స్పీడ్ అందుకుంటాయి. బెంగాల్ ప్రజలు అభివృద్ధి కంటే సంక్షేమానికే ఓటేశారని అర్థమవుతుంది. 2029లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని ఎదుర్కోవడానికి మమతా బెనర్జీ ఇండీ అలయన్స్కు మెయిన్ లీడర్ అయిపోతారు. బెంగాల్ గెలుపు ఆమెకు నేషనల్ లెవెల్లో చాలా పవర్ఫుల్ చేస్తుంది. బెంగాల్ బిడ్డనే కావాలనే నినాదం మళ్ళీ క్లిక్ అయినట్టే లెక్క. ఇది ప్రాంతీయ పార్టీల బలాన్ని చాటి చెప్తుంది. ఈ గెలుపు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీపై పూర్తి పట్టునిస్తుంది. టీఎంసీలో మలితరం నాయకత్వానికి ఇది బలమైన పునాది అవుతుంది. గెలిచిన వెంటనే ఆమెపై ఉన్న టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ వంటి ఆరోపణలు ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ప్రజలే మమ్మల్ని ఆశీర్వదించారు, ఈ కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపులేనని పార్టీ బలంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం బెంగాల్ ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం మరింత పెరిగే అవకాశం ఉంది. గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య గొడవలు మరింత కొనసాగవచ్చు. 2026లో దీది గెలుపంటే అది ఆమె వ్యక్తిగత ప్రతిష్టను ఆకాశానికి తీసుకెళ్లడమే కాదు, 2029లో కేంద్రంలో అధికార మార్పునకు బలమైన పునాదిగా మారుతుంది. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బీజేపీ గెలిచి మమతా ఓడిపోతే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. బెంగాల్లో దాదాపు 15 ఏళ్ళు టీఎంసీ పాలన అంతమవుతుంది. కమ్యూనిస్టుల తర్వాత అంతటి పట్టు సాధించిన ఒక మహిళా నేత అధికారం కోల్పోవడం అంటే అది మామూలు విషయం కాదు. బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారి ఓడిపోతే ఆ పార్టీ కనుమరుగైపోతుంది. గతంలో కాంగ్రెస్ నుంచి ఇటు లెఫ్ట్ ఫ్రంట్కి ఆపై టీఎంసీకి అధికారం వెళ్ళినప్పుడు పాత పార్టీలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. టీఎంసీ అనేది మమతా బెనర్జీ అనే ఒకే ఒక ఇమేజ్పై నడిచే పార్టీ. ఆమె అధికారం కోల్పోతే ద్వితీయ శ్రేణి నాయకత్వం, ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ వర్గం పార్టీని కాపాడుకోవడం కష్టమవుతుంది. కేడర్ మొత్తం బీజేపీ వైపు క్యూ కట్టే అవకాశం ఉంది. దీది ఓడిపోతే టీఎంసీ పార్టీ కేడర్ చెల్లా చెదురయ్యే ప్రమాదం ఉంది. బెంగాల్లో బీజేపీకి తిరుగు లేకుండా పోతుంది. బెంగాల్ గెలుపుతో ఒడిస్సా నుండి అస్సాం వరకు ఉన్న తూర్పు భారతంపై బీజేపీకి పూర్తి పట్టు దక్కుతుంది. బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తున్న సరిహద్దు చొరబాట్లు, ఎన్ఆర్సీ, సిఏఏ వంటి అంశాలు మళ్ళీ తెరపైకి వస్తాయి. బెంగాల్ గడ్డ ఎప్పుడు లౌకికవాదం లేదా వామపక్ష భావాజాలానికి కేంద్రం. బీజేపీ గెలిస్తే బెంగాలీ సంస్కృతిలోకి హిందుత్వ రాజకీయాలు వచ్చి రాష్ట్ర సామాజిక ముఖ చిత్రాన్ని శాశ్వతంగా మార్చేస్తాయి.
దీదీ ఓటమి అంటే అది కేవలం ఒక ప్రభుత్వం మారడం కాదు, అది బెంగాల్ అస్తిత్వానికి జాతీయ రాజకీయాల్లో ఒక పెను మార్పు. ఒకవేళ అదే జరిగితే 2029 పార్లమెంట్ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందో ఇప్పుడే ఊహించొచ్చు. అధికారం లేకపోతే టీఎంసీ లాంటి ప్రాంతీయ పార్టీని కాపాడుకోవడం మమతకు కూడా పెద్ద సవాల్. కేంద్ర సంస్థల దాడులు పెరిగే కొద్దీ పార్టీలో చీలికలు వచ్చే ప్రమాదం ఉంది. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా లేక దీదీనే నమ్ముతున్నారా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. దేశం దృష్టిని ఆకర్షిస్తున్న బెంగాల్లో ఎవరు గెలవబోతున్నారో మీరు కూడా కామెంట్ చేయండి.